మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే మనకి హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకి ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏంటంటే మనకి కంప్యూటర్ ఆపరేటర్ ఒకటి, సిస్టమ్ అసిస్టెంట్ ఒకటి అనమాట. సో ఈ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి, సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి మనకి సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరగలేదు. బట్ ఇందులో మనకి మార్క్స్ వెయిటేజ్ ఒకసారి చూడండి. కంప్యూటర్ ఆపరేటర్ అట్ ది సేమ్ టైం సిస్టమ్ అసిస్టెంట్. సో మనకి కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? మనకి 25 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉన్నది మనకి. ఓకే, సో కంప్యూటర్ ఆపరేటర్ నుంచి మనకి 25 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సిస్టమ్ అసిస్టెంట్ నుంచి మనకి 30 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉన్నది. సో కంప్యూటర్ ఆపరేటర్ నుంచి 25 మార్క్స్, సిస్టమ్ అసిస్టెంట్ నుంచి మనకి 30 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ పార్ట్ అనమాట. మనకి ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్లో కంప్యూటర్ సిలబస్, కంప్యూటర్ సబ్జెక్టు, అలాగే సిస్టమ్ అసిస్టెంట్ నోటిఫికేషన్లోని ఈ సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి ఏదైతే ఉన్నదో మనకి ఇంక్లూడ్ చేసి ఒక బండిల్ అనేది. సో మనకి చాలా చాలా క్రూషియల్ పార్ట్ అనమాట. సో కంప్యూటర్ ఆపరేటర్ నుంచి 25 మార్క్స్, సిస్టమ్ అసిస్టెంట్ నుంచి మనకి 30 మార్క్స్ అనేవి ఖచ్చితంగా మనకి రావాలి. అంటే ఏం చేయాలి? అసలు ఏ టాపిక్స్ చదివితే మనకి అవుట్ ఆఫ్ 25 30 వస్తాయి. అలాగే మనకి ప్రీవియస్గా కొన్ని నోటిఫికేషన్స్ ఇందులో కూడా క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ప్రీవియస్గా మీరు ఎనీ కాంపిటేటివ్ చూసుకోండి, మ్యాక్సిమం ఒక 10 to 15 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఆ 10 to 15 టాపిక్స్ అనేది మీరు ఎంటైర్లీ కవర్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ 25 30 అయితే వస్తాయి. సో ఇప్పుడు అసలు మెయిన్గా ఈ రెండు మనం సక్సెస్ అవ్వాలి అంటే ఈ రెండు టాపిక్స్లోంచి, సో ఇందులో మనం అసలు ఏ టాపిక్స్ ఎక్కువ చదవాలి, ఏ టాపిక్స్ నుంచి అసలు క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతాడో, అసలు సిలబస్ అనాలిసిస్ ఏంటనేది మనం ఒక్కసారి విశ్లేషిద్దాం. సో దాన్ని బట్టి మనకేంటంటే అసలు ఇవి చదవాలి, ఇందులో ఇన్నోటి ఉన్నాయనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు లెట్స్ గెట్ టు ది టాపిక్ ఆఫ్ బోత్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ అనమాట. సో ఇప్పుడు సిలబస్ అనాలిసిస్ అనేది ఒకసారి చూడండి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి మనకి డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్, అలాగే నెక్స్ట్ కంప్యూటర్ ఇంట్రడక్షన్ అనమాట. సో ఓకే, ఈ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంట్రడక్షన్ అసలు ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అంటే అసలు కంప్యూటర్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి అంటే చూడండి, మనకి రెండింటి నుంచి మెయిన్గా ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంట్రడక్షన్ అంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి, అంటే ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పటి వరకు కంప్యూటర్స్ అసలు ఎలా వచ్చాయి, వాటి యొక్క ఇంట్రడక్షన్ అనేది ఏంటంటే కంప్లీట్గా చదవాలన్నమాట. ఇందులో ఏం చదవాలి? మెయిన్గా కంప్యూటర్ ఇంట్రడక్షన్ అంటే టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి మనకి. ఓకే, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో బేస్డ్ ఆన్ చూడండి, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్లో బేస్డ్ ఆన్ సైజ్ ఉంటుంది, అలాగే బేస్డ్ ఆన్ పర్పస్ ఉంటాయి. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్లో బేస్డ్ ఆన్ సైజు, బేస్డ్ ఆన్ పర్పస్ మనకి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోని టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే ఉంటాయి మళ్ళీ చూడండి. ఇందులో మళ్ళీ మనకి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, ఓకే, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, నెక్స్ట్ మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్, నెక్స్ట్ మైక్రో కంప్యూటర్స్, ఓకే, మైక్రో కంప్యూటర్స్, నెక్స్ట్ మ్యాక్రో కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్, నెక్స్ట్ డెస్క్టాప్ కంప్యూటర్స్. ఓకే, డెస్క్టాప్ కంప్యూటర్. సో ఇలాగా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి బోత్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అలాగే సేమ్ టైం కంప్యూటర్ ఇంట్రడక్షన్లోకి వస్తాయి అనమాట. అలాగే మొత్తం ఇందులో ఫ్యూచర్స్, ఇంకా కంప్యూటర్ సంబంధించి ఫ్యూచర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీని యొక్క కెపాబిలిటీ అవనండి, ఫంక్షనాలిటీ అవనండి, పెర్ఫార్మెన్స్ అవనండి, మొత్తం ఎంటైర్ కంప్యూటర్ ఓల్డెన్ డేస్ నుంచి ఈ రోజు వరకు అందులో టైప్స్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ సైజు, బేస్డ్ ఆన్ పర్పస్, బేస్డ్ ఆన్ ఇంకా స్పెసిఫికేషను. సో ఇవన్నీ కూడా మనం చదివితే ఆ 2 టాపిక్స్, సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కవర్ అవుతాయి అనమాట. సో ఇవి డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ అలాగే ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ చూడండి, అబ్రివియేషన్స్. ఇందులో మెయిన్గా మనకు కంపల్సరీ బిట్స్
దేంటి నుంచి ఇస్తాడంటే మనకి ఎబ్రివేషన్స్ నుంచి. కంపల్సరీ ఎబ్రివేషన్స్ చూడండి ఇక్కడ, ఎబ్రివేషన్స్, కంప్యూటర్ ఎబ్రివేషన్స్. సో నియర్లీ మనకి ఈ కంప్యూటర్స్ నుంచి ఎబ్రివేషన్స్ దాదాపుగా మనకి ఎన్ని ఉన్నాయంటే 1000 ఉంటాయి, చదవాలే కానీ. మనకి కంప్యూటర్స్ నుంచి అబ్రివేషన్స్ నియర్లీ మనకి దగ్గర ఒక 1000 కవర్ చేస్తే ఆడు ఎలాంటి అబ్రివేషన్ ఇచ్చినా మనం పెట్టగలం ఆన్సర్. సో అట్లీస్ట్ 1000 కాకపోయినా ఒక 500 అబ్రివేషన్స్ అయినా మనం చదవాలి. 500 అబ్రివేషన్స్ అంటే ఎలాంటి అబ్రివేషన్స్? కంప్యూటర్ సంబంధించిన ప్రతి అబ్రివేషన్ మనం చదవడమే, అది ఇదేం లేదు. ఎందుకంటే కంప్యూటర్ అబ్రివేషన్స్ అన్నాడు మెన్షన్ చేశాడు కాబట్టి కంప్యూటర్ అబ్రివేషన్స్లోకి ఏటైతే కంప్యూటర్ రిలేటెడ్ వస్తాయో మొత్తం అన్నీ చదవాలి. అవి చూడండి చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఐఎస్పి. వాట్ ఈజ్ ఐఎస్పి? స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, నెక్స్ట్ URL stands for Uniform Resource Locator. Next, CPU stands for Central Processing Unit. Next, RAM stands for Random Access Memory. Okay, next, SMPS stands for Switch Mode Power Supply. Next, IP. What does IP stands for? IP stands for Internet Protocol. Next, BIOS. What does BIOS stands for? Basic Input Output System. Okay. Next, www. What does www stands for? World Wide Web. Okay. Next. సో ఇవన్నమాట. సో ఇవన్నీ కూడా కంప్యూటర్ రిలేటెడ్. ఒకటే హార్డ్వేర్ సంబంధించి ఉంది, నెక్స్ట్ ఇంటర్నెట్ సంబంధించి ఉంది, నెక్స్ట్ బయాస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి ఉంది, నెక్స్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఇది నెట్వర్కింగ్ సంబంధించి ఉంది, నెక్స్ట్ CPU అంటే ఎంటైర్ ఫంక్షనాలిటీ సంబంధించి ఉంది, నెక్స్ట్ URL అంటే వెబ్ బ్రౌజర్స్కి వెబ్సైట్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ISP ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇవన్నీ కూడా కంప్యూటర్ సంబంధించివే. సో ఇలాంటి అబ్రివేషన్స్ అనేవి మనకి దగ్గర 500 to 1000 మనం చదివితే బైహార్ట్ చేయాలి అంతే. బ్లైండ్గా బైహార్ట్ చేస్తేనేవి మనం పెట్టగలం. సో ఇలాంటి అబ్రివేషన్స్ 500 to 1000 మనం ఎప్పుడైతే బైహార్ట్ చేస్తామో అప్పుడే మనం కన్ఫామ్గా అది ఎలాంటి అబ్రివేషన్ ఇచ్చినా కూడా మనం సక్సెస్ అవుతాం ఈ అబ్రివేషన్ టాపిక్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. వెరీ ఇంపార్టెంట్. ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ చూడండి. సో ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ అంటే ఏంటి? మనకి ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పుడు వరకు అసలు ఇన్వెన్షన్స్ అంటే వాటి యొక్క ఫాదర్స్ అనమాట, ఎవరెవరు శాస్త్రవేత్తలు అనేది కనుక్కున్నారనేది చూడాలి. సో ఎగ్జాంపుల్ చూడండి మీకు. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. హూ ఇస్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్? చార్లెస్ బాబేజ్. ఓకే, మనకు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరంటే చార్లెస్ బాబేజ్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ మౌస్కి ఎవరు మనకి? డగ్లస్ ఎంగెల్బెట్. మౌస్కి ఎవరు అంటే మనకి డగ్లస్ ఎంగెల్బెట్. సో హూ ఇస్ ఫాదర్ ఆఫ్ కీబోర్డ్కి ఎవరు మనకి? కీబోర్డ్ క్రిస్టోఫర్ షోల్స్. ఓకే, క్రిస్టోఫర్ షోల్స్ ఫాదర్ ఆఫ్ కీబోర్డ్ మన క్రిస్టోఫర్ షోల్స్. నెక్స్ట్ ఇలాగా ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ అంటే ఏ డివైజ్ని ఎవరు కనుక్కున్నారు. నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ ఎవరు మనకి? వరల్డ్ వైడ్ వెబ్ టీమ్ బెర్నర్స్లీ. వరల్డ్ వైడ్ వెబ్ మనకి టీమ్ బెర్నర్స్లీ అనమాట. నెక్స్ట్ హూ ఇస్ ఫాదర్ ఆఫ్ గూగుల్కి ఎవరు? లారీ పేజ్. సర్జే బిన్. మనకి
ఫాదర్ ఆఫ్ గూగుల్ అనమాట. సో ఇలాగా నాట్ ఓన్లీ వన్ థింగ్. సో గూగుల్, కీబోర్డ్ ఇవి కాదు, కంప్యూటర్ సంబంధించిన ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా చదివితే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఇందులో ఇంకా ఇంకా ఇన్వెన్షన్స్ ఏంటి? ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఫాదర్ ఎవరు మనకి? సి లాంగ్వేజ్ డెనిస్ రిచీ. ఓకే, ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్ డెనిస్ రిచీ. ఎప్పుడు అంటే ఇది 1972లో మనకు వచ్చింది. సో అది ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ అంటే నాట్ ఓన్లీ వన్ థింగ్. సో మనం ఎప్పుడైతే ఇవన్నీ మనం కవర్ చేస్తామో ఆటోమేటిక్గా మనం ఇందులోంచి ఏ బిట్ అడిగినా కూడా మనం చేయగలం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. నెక్స్ట్ చూడండి, కమింగ్ టు ద నెక్స్ట్ సబ్ టాపిక్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్. వాట్ ఈస్ మెన్ బై హార్డ్వేర్ అండ్ వాట్ ఈస్ మెన్ బై సాఫ్ట్వేర్? హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈస్ ద ఫిజికల్ డివైజెస్ విచ్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్. సో హార్డ్వేర్ అంటే ఏంటి మనకి? ద ఫిజికల్ డివైజెస్ విచ్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్ ఈస్ కాల్డ్ హార్డ్వేర్. ఏవైతే ఫిజికల్ డివైజెస్ ఉన్నాయో మనం టచ్ చేసి మనం ఏదైతే మనం ఐడెంటిఫై చేయగలుగుతామో ఆ డివైజెస్ అన్ని కూడా మనం హార్డ్వేర్ అంటాం అనమాట. దెన్ వాట్ ఈస్ మెన్ బై సాఫ్ట్వేర్? ద సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ యూ కాన్ టచ్ అండ్ ఫీల్. మనం టచ్ చేయలేము, అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. ఓకే, సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఓకే, సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కోడింగ్. సో మీకు సింపుల్గా ఫిజికల్ డివైజెస్ ఏవైతే టచ్ అవుతాయో దాన్ని మనం హార్డ్వేర్ అన్నాం కాబట్టి చూడండి, హార్డ్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటి మనకి? మొబైల్ ఫోన్. సో మొబైల్ ఫోను అనేది మనకు హార్డ్వేర్ అయితే దాని వాట్ ఈస్ మెన్ బై సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటి? మొబైల్ ఫోన్లో ఉండే యాప్స్ అవని యాప్స్. ఓకే, మొబైల్ ఫోన్లో ఉండే యాప్స్ ఆర్ గేమ్స్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసే ప్రతిదీ కూడా మనకు సాఫ్ట్వేర్ అవుతుంది. సో మొబైల్ ఫోన్ అనేది ఒక హార్డ్వేర్ డివైస్, మనం ముట్టుకుంటాము, ఫీల్ చేస్తాం, అట్ ద సేమ్ టైం ఐడెంటిఫై చేస్తాం. సో మొబైల్ గేమ్స్ అనేవి, యాప్స్ అనేవి సాఫ్ట్వేర్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు మనకి ఈ హార్డ్వేర్లో ఎలాగ అడుగుతాడంటే కొన్ని డివైజెస్ ఇస్తాడు, డివైజెస్ నేమ్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ హార్డ్వేర్, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది హార్డ్వేర్ అని ఇస్తాడు. సపోజ్ ప్రింటర్, స్కానర్, స్పీకర్స్ అని ఇచ్చాడు. ఇచ్చి పక్కన ఏంటంటే ఇంకొకటి గూగుల్ అని అడుగుతారు అనమాట. సో ఇందులో హార్డ్వేర్ కానిది ఏదండి? సో గూగుల్ అనేది ఆటోమేటిక్ ఏమవుతుంది? అదొక సాఫ్ట్వేర్ అవుతుంది, సెర్చ్ ఇంజిన్ కాబట్టి. ఓకే, సో అలా మనం ఐడెంటిఫై చేయాలి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ చూడండి, మెమోరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో వాట్ ఈస్ మెన్ బై మెమోరీ? మెమోరీ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్. చూడండి, మెమోరీ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్. ఓకే, సో మెమోరీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో స్టోరేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. సో ఈ మెమోరీలో అసలు మెమోరీ అంటే ఏంటి? ఇందులో టైప్స్ ఆఫ్ మెమోరీస్ చూడండి. మనకి టైప్స్ ఆఫ్ మెమోరీస్ 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ మెమోరీ అండ్ సెకండరీ మెమోరీ. ఓకే, సో ఈ ప్రైమరీ మెమోరీ గురించి, సెకండరీ మెమోరీ గురించి మనం చదవాలి. ప్రైమరీ మెమోరీలోనే మళ్ళీ ఇందులోనే ఉంటాయి మళ్ళీని ర్యాము, నెక్స్ట్ రాము. సో దీని గురించి మళ్ళీ చదవాలి, ర్యామ్ గురించి, మళ్ళీ రోమ్ గురించి. మళ్ళీ ర్యామ్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి మనకి, ర్యామ్లోనే మళ్ళీ టైప్స్ ఎస్ ర్యామ్, డి ర్యామ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రామ్లో టైప్స్ చదవాలి, పీ రామ్, నెక్స్ట్ ఈపీ రామ్, నెక్స్ట్ ఈఈపీ రామ్. ఓకే, సో SRAM అంటే ఏంటి? స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. DRAM అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. PROM అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. EPROM అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. EEPROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. సో ఇవి కూడా మనకి ఎందులోకి వస్తాయి? అబ్రివేషన్ స్పాట్లోకి వస్తాయి. ఓకే, సో దీని గురించి కూడా కంప్లీట్గా చదవాలి. చదివితే ఇందులోంచి ఎటువంటి బిట్టు మనకు పోదు. ఇక్కడ మళ్ళీ సెకండరీ మెమరీ అంటే ఏమొస్తుంది మనకి? సెకండరీ మెమరీ అంటే మళ్ళీ ఇక్కడ హార్డ్ డిస్క్ సెకండరీ మెమరీ అంటే. ఓకే, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్,
హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, మెమొరీ కార్డు. సో మొత్తం అంతా స్టోరేజ్ కాబట్టి అవన్నీ కూడా మనకి సిడి, డివిడి, ఫ్లాపీ డిస్క్ ఇవన్నీ కూడా మనకి సెకండరీ మెమరీలోకి వస్తాయి అనమాట. సో ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ ఎంటైర్గా మనం చదివితే కంప్లీట్గా మెమరీ కాన్సెప్ట్ అనేది మనకు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మైక్రోసాఫ్ట్ కమాండ్స్. మైక్రోసాఫ్ట్ కమాండ్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై మైక్రోసాఫ్ట్ కమాండ్స్? సో మైక్రోసాఫ్ట్ కమాండ్స్ అంటే సింపుల్గా ఎంఎస్ ఆఫీస్ కమాండ్స్ అనమాట. ఓకే, మైక్రోసాఫ్ట్ కమాండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఎంఎస్ ఆఫీస్ కమాండ్స్. వాట్ ఈజ్ మీన్ బై ఎంఎస్ ఆఫీస్ కమాండ్స్? ఈ ఎంఎస్ ఆఫీస్ కమాండ్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ చూడండి, ఇందులోనే ఎంఎస్ ఆఫీస్ కమాండ్స్ అంటే మనకి ఇక్కడ మెయిన్గా షార్ట్ కట్స్ ఎక్కువ చదవాలి. ఓకే, ఈ ఎంఎస్ ఆఫీస్ కమాండ్స్లో ఏం చదవాలి? షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ అంటే ఏంటి? Ctrl+N స్టాండ్స్ ఫర్ న్యూ. అంటే ఒక న్యూ పేజ్ ఆర్ న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే వాట్ ఇస్ ద షార్ట్ కట్ ఫర్ న్యూ కమాండ్? Ctrl+N. నెక్స్ట్ Ctrl+O స్టాండ్స్ ఫర్ ఓపెన్. నెక్స్ట్ Ctrl+S స్టాండ్స్ ఫర్ సేవ్. నెక్స్ట్ Ctrl+C స్టాండ్స్ ఫర్ కాపీ. నెక్స్ట్ Ctrl+V stands for paste. Next Ctrl+Z undo. Next Ctrl+Y redo. సో ఇలా చాలా కమాండ్స్ ఉంటాయి మనకు షార్ట్ కట్ సంబంధించి. సో ఇవి ఎప్పుడైతే మనం అన్నీ కంప్లీట్గా చదువుతామో బిట్ అనేది ఇక్కడ నుంచి ఎలాంటి బిట్ వచ్చినా మనం ఈజీగా పెడతాం అనమాట. సో ఎంఎస్ ఆఫీస్ కమాండ్స్ అంటే ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి చదవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంటర్నెట్. సో ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పుడు వరకు ఇంటర్నెట్కి సంబంధించి మొత్తం అంతా చదువుకోవాలి. అసలు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్? మనకు ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ ఈస్ విండ్ సెర్ఫ్. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ ఈస్ విండ్ సెర్ఫ్ అనమాట మనకి. అలాగే ఇంటర్నెట్ అనేది ఎప్పుడు వచ్చింది? ఇంటర్నెట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇంటర్నెట్కి ఇంట్రానెట్కి? ఇంట్రానెట్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్? సో ఇంటర్నెట్ అనేది మనకి ఏమవుతుంది? పబ్లిక్ నెట్వర్క్ అవుతుంది. ఓకే, ఇంటర్నెట్ అనేది మనకి పబ్లిక్ నెట్వర్క్ అవుతుంది. ఇంట్రానెట్ అనేది మనకి ప్రైవేట్ నెట్వర్క్ అవుతుంది. ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, సో ఇలాగ ఇంటర్నెట్ సంబంధించి టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం డొమైన్ నేమ్స్, అట్ ది సేమ్ టైం ఇంకా ఇంటర్నెట్ సంబంధించి ఐపీ ప్రోటోకాల్స్ అని ఆ ప్రోటోకాల్స్ బోల్డ్ ఉంటాయి. ఎస్ఎంటీపీ ప్రోటోకాల్, ఎస్ఎంటీ ప్రోటోకాల్స్ చదవాలి. ఎస్ఎంటీపీ ఒకటి, ఎఫ్టీపీ ఒకటి. ఎఫ్టీపీ అంటే ఏంటి? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఎఫ్టీపీ స్టాండ్స్ ఫర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎస్ఎంటీపీ అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ టీసీపీ. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఐపీ. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ప్రోటోకాల్స్, డొమైన్ నేమ్స్, హోస్ట్ నేమ్స్ మొత్తం ఇంటర్నెట్ ఎప్పుడు వచ్చింది అంతా మొత్తం ఇంటర్నెట్ సంబంధించి చదువుకోవాలనుకుంటే ఎప్పుడైతే ఇలా చదువుతామో ఆటోమేటిక్గా మనకి ఇందులోంచి బిట్ అనేది పోదన్నమాట. సో ఇంటర్నెట్ కాన్సెప్ట్లో మెయిన్గా ఈ కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఇట్స్ ఫీచర్స్. సేమ్ ఇందాక మీకు ఏదైతే ఎంఎస్ ఆఫీస్ గురించి చెప్పానో సో ఈ ఎంఎస్ ఎక్సెల్ కూడా అంతే. ఓకే, సో చూడండి ఎంఎస్ ఎక్సెల్ కూడా సేమ్. ఈ ఎంఎస్ ఎక్సెల్లో మెయిన్గా మనకు కన్ఫ్యూజ్ చేసే టర్మ్స్ అనేవి ఉంటాయి. అంటే అవి ఏంటంటే కన్ఫ్యూజ్ చేసే టర్మ్స్ వర్క్ షీట్, వర్క్ బుక్. ఓకే, సో వర్క్ షీట్, వర్క్ బుక్ మెయిన్ ఇలాంటి టర్మ్స్ అనేవి ఉంటాయి ఎంఎస్ ఎక్సెల్లో. ఓకే, సో ఇలాంటి టర్మ్స్ అనేవి మనం ఈజీగా చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ స్ప్రెడ్ షీట్. ఓకే,
సో ఎంఎస్ ఎక్సెల్నే మనం స్ప్రెడ్ షీట్ ప్యాకేజ్ అంటాము, స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్ అంటాము, ఏదంటాము. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ అని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనమాట. సో ఇందులో మనం మెయిన్గా ఏం నేర్చుకోవాలి, సెల్ అంటే ఏంటి, నెక్స్ట్ రో, కాలము, నెక్స్ట్ మెర్జింగ్, ఓకే, నెక్స్ట్ స్ప్లిట్టింగ్, నెక్స్ట్ అన్మెర్జింగ్, ఓకే, నెక్స్ట్ రో హైట్, నెక్స్ట్ కాలం విత్. సో ఎంఎస్ ఎక్సెల్లో ఉండే ప్రతి టూల్ గురించి మనం నేర్చుకుంటే ఎంఎస్ ఎక్సెల్ నుంచి ఎలాంటి బిట్ వచ్చినా మనం ఈజీగా అందులోనే మనం అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మెయిన్గా ఎంఎస్ ఎక్సెల్ నుంచి అవి నేర్చుకున్నా. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఇది చాలా ఈజీ కాన్సెప్టే కానీ ఇంత ముందులాగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కాదు ఏం అడుగుతున్నాడు, కీబోర్డ్ గురించి కానీ మౌస్ గురించి కానీ అడగట్లేదు. సో ఇందులో మనకి ఎలా అడుగుతున్నాడు అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ గురించి, ట్రాక్ బాల్, నెక్స్ట్ ఇంకా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్లో ఎక్కువ ప్రింటర్స్ గురించి అడుగుతున్నాడు. ఓకే, సో ప్రింటర్స్లోనే మనకి టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ అడుగుతున్నాడు ఎక్కువ. టైప్స్ ఆఫ్ ప్రింటర్స్, ఇంకిజెట్ ప్రింటర్, నాన్ ఇంకిజెట్ ప్రింటర్, మళ్ళీ అందులో థర్మల్ ప్రింటర్, డ్రమ్ ప్రింటర్, లేజర్ ప్రింటర్. సో టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ గురించి చదువుకుంటే ఆటోమేటిక్ అవుట్పుట్ డివైజెస్ అనేది కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇందులో మనకి ఎలాగ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ మోనిటర్ అని అడుగుతున్నాడు మనకి. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ మోనిటర్, మోనిటర్కి అనదర్ నేమ్ ఏంటి మనకి, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ మోనిటర్, ద అనదర్ నేమ్ ఆఫ్ మోనిటర్ ఈస్ VDU అనమాట. VDU అంట మనం. VDU స్టాండ్స్ ఫర్ అంటే ఏంటి, విజువల్ డిస్ప్లే యూనిట్. ఓకే, VDU స్టాండ్స్ ఫర్ విజువల్ డిస్ప్లే యూనిట్ అంటే ద అనదర్ నేమ్ ఆఫ్ మోనిటర్ VDU. సో ఇలాగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఇంక ఇందులో ఇన్పుట్ డివైజెస్ ఏదైతే వస్తుంది మనకి, కీబోర్డ్, మౌస్, ఇంకా అవుట్పుట్ డివైజెస్కి వచ్చేసరికి మోనిటరు, నెక్స్ట్ ప్రింటరు, ప్రొజెక్టరు, ఓకే, నెక్స్ట్ ప్లాటరు. అంటే ఇందులో ఎలా చదవాలి, జస్ట్ ఇప్పుడు కీబోర్డ్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ అలా చదవకూడదు. అది ఎలా అడుగుతున్నాడు, కీబోర్డ్ సంబంధించి కంప్లీట్గా చదవాలి, మౌస్కి సంబంధించి కంప్లీట్గా చదవాలి, మోనిటర్ సంబంధించి కంప్లీట్గా చదవాలి. ఇప్పుడు సపోజ్ స్టాండర్డ్ కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి మనకి, 104 కీస్ ఉంటాయి. చాలాసార్లు అడిగాడు ఈ బిట్ మనకి, ఎన్నిసార్లు ఈ మధ్యన కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. స్టాండర్డ్ కీబోర్డ్లో మనకి 104 కీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇందాక మనం చెప్పాను ఫాదర్ ఆఫ్ కీబోర్డ్ అంటే క్రిస్టోఫర్ షోల్స్ అనమాట. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ మౌస్ డగ్లస్ ఎంగల్బెట్. సో అలా మనకు మొత్తం ప్రతి డివైస్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటే మనకి ఇందులోంచి ఆడు ఎలాంటి బిట్ అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, సిపియూస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే చూడండి మనకి కంప్లీట్ సిపియు గురించి, ఇంటర్నల్ సిపియు అలాగే ఎక్స్టర్నల్ సిపియు గురించి మనం కంప్లీట్గా నేర్చుకోవాలన్నమాట. సో ఇంటర్నల్గా సిపియులో మనకు ఉండే పార్ట్స్ ఏంటి, హార్డ్ డిస్క్, మదర్ బోర్డు, నెక్స్ట్ ర్యామ్, ఎస్ఎంపిఎస్, ఓకే, నెక్స్ట్ సాటా కేబుల్స్, నెక్స్ట్ పాటా కేబుల్స్, నెక్స్ట్ సిమోస్ బ్యాటరీ. సో ఇంటర్నల్ పార్ట్స్ ఇవన్నీ సిపియు ఇంటర్నల్ పార్ట్స్. ఓకే, బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ మనం దేన్ని అంటాం, సిపియుని అంటాం. అలాగే అట్ ద సేమ్ టైం సిపియుని ఇంకేమంటాం అంటే మెయిన్ ప్రాసెసర్ అని కూడా అంటాం మనం. సిపియుని మనం మెయిన్ ప్రాసెసర్ అని కూడా అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులోనే సో సిపియు గురించి ఇంటర్నల్గా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సిపియులో ఫంక్షనాలిటీ మనం తెలుసుకోవాలి. ఫంక్షనాలిటీ ఏంటి, 3 యూనిట్స్ ఉంటాయి సిపియులో మెయిన్గా. చూడండి సిపియులో మెయిన్గా మనకి తెలుసుకోవాల్సిన ఏంటంటే 3 యూనిట్స్ ఉంటాయి. ఏంటంటే అవి కంట్రోల్ యూనిట్, నెక్స్ట్ ఏఎల్యు,
సో దీస్ ఆర్ ద 3 మెయిన్ యూనిట్స్ అనమాట ఇన్ సిపియు. అంటే ఏంటి చూడండి, కంట్రోల్ యూనిట్, ఏఎల్యు, ఎంయు. వాట్ ఈస్ మెంట్ బై ఏఎల్యు అంటే ఏంటి, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనమాట. ఎంయు అంటే ఏంటి, మెమొరీ యూనిట్ అనమాట. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ సంబంధించినవన్నీ ఏఎల్యు, మెమొరీకి సంబంధించిన మెమొరీ, కంట్రోల్ యూనిట్, మొత్తాన్ని ఆపరేషన్ కంట్రోల్ చేసేది కంట్రోల్ యూనిట్ అనమాట. సో ఈ 3 యూనిట్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇంక ఇందులో మనం అయిపోయిన తర్వాత ఇందులో ఇంకేంటి చదవాలి, రిజిస్టర్స్ తెలుసుకోవాలి. ఈ రిజిస్టర్స్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే రిజిస్టర్స్ అయిపోయింది, టైప్స్ ఆఫ్. నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ బస్సెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ బస్సెస్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ మనకి కొన్ని టైమ్స్ ఉంటాయి, మ్యాక్ అని, మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటాం. సో ఇలాంటివి. సో ఇలా సిపియు ఇంటర్నల్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్నల్ ఫంక్షనాలిటీ గురించి కంప్లీట్గా తెలుసుకుంటే మనం ఏ బిట్ అడిగినా సిపియు రిలేటెడ్ మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇందులో ఫస్ట్ మనకి చాలాసార్లు ఆపరేటింగ్ సిస్టమ్ మీద బిట్ ఏం అడిగాడు, లోడింగ్ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోడింగ్ అవ్వడాన్ని మనం ఏమంటాము, బూటింగ్ అంటాం అనమాట. ఓకే, సో లోడింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ బూటింగ్. సో అలాగే ఆపరేటింగ్ సిస్టంలో మెయిన్గా చదవాల్సినవి ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. టైప్స్ చదవాలి. అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టము, నెక్స్ట్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టము, నెక్స్ట్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టము. ఇవి చదవాలి. సో నౌవేడేస్ ఎక్కువగా దేని మీద అడుగుతున్నాడు, మనం అందరం యూజ్ చేసేది ఏంటి, ఆండ్రాయిడ్. ఓకే, ఆండ్రాయిడ్, నెక్స్ట్ iOS. సో ఈ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఎక్కువ నవేడేస్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ రెండింటి గురించి చదవాలన్నమాట, ఆండ్రాయిడ్ గురించి, iOS గురించి. సో ఆపరేటింగ్ సిస్టంలో ఫస్ట్ టైప్స్ చదువుతాం. నెక్స్ట్ దాని తర్వాత ఇంకేంటి, ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు ఫీచర్స్, ఫంక్షనాలిటీస్ ఉంటాయి, అవి కూడా చదవాలి. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫీచర్స్, ఫంక్షనాలిటీస్ అవి కూడా చదవాలి. నెక్స్ట్ ఇంకేం చదువుతాం, మెయిన్గా ఆపరేటింగ్ సిస్టమ్స్లో చదవాల్సింది ఏంటి చూడండి, విండోస్, నెక్స్ట్ యూనిక్స్, నెక్స్ట్ లైనక్స్. ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కంపల్సరీ చదవాలి. విండోస్లో ఏం చదవాలి, వర్షన్స్. వర్షన్ అంటే ఏంటి, ప్రెజెంట్ అసలు మనం ఏ టైప్ ఆఫ్ వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం అనేది వర్షన్ అంటాం అనమాట. విండోస్ 10 అవనండి, విండోస్ 11 అండి, 12 అవనండి, సో అలాగే విండోస్ 7 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి వర్షన్స్ అనమాట. సో 1990 నుంచి ఈరోజు వరకు వెర్షన్స్ అనేవి మారుతూ వచ్చాయి కాబట్టి దానికి సంబంధించిన ఏం చదవాలి, లోగోస్ చదవాలి. లోగోస్ అంటే ఒక లోగో ఇచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ అడుగుతారు అనమాట, ఏకి సంబంధించిన లోగో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. సో అది ఇంకా అందులో ఇంకా ఏంటి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మనకి ఏ వెర్షన్లో వచ్చింది, కీబోర్డ్ ఏ వెర్షన్లో వచ్చింది, మౌస్ ఏ వెర్షన్లో వచ్చింది, అవి కూడా అడుగుతారు మనకి. నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్ ఏ వెర్షన్లో వచ్చింది, ఇవన్నీ కూడా మనకి విండోస్లో అడుగుతారు. నెక్స్ట్ యూనిక్స్ గురించి, లైనక్స్ గురించి ఏం చదవాలంటే మెయిన్గా ఆర్కిటెక్చర్ చదవాలి. ఓకే, ఆర్కిటెక్చర్లో ఎక్కువ దేని గురించి అడుగుతున్నాడు అంటే కెర్నల్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఆర్టిక్. సో దీని గురించి ఎక్కువ చదవాలి. నెక్స్ట్ ఇందులోనే ఇంకేంటి అడుగుతున్నాడు, కమాండ్స్ అడుగుతాడు, యూనిక్స్, లైనక్స్ కమాండ్స్. ఓకే, యూనిక్స్, లైనక్స్ కమాండ్స్ అనేవి అడుగుతాడు అనమాట. సో ఆ కమాండ్స్ గురించి చదవాలన్నమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి టైప్స్, అట్ ద సేమ్ టైమ్ విండోస్, యూనిక్స్, లైనక్స్, కమాండ్స్. సో ఇవన్నీ చదువుకుంటే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో అయితే మనం ఏం చేసామంటే ఇప్పుడు ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన కోర్స్ అయితే ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగింది.
ఓకే, ఈ కంప్లీట్ కంప్యూటర్ సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ అవనండి, సిస్టమ్ అసిస్టెంట్స్ అవనండి, మనం ఏవైతే ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో ఈ టాపిక్స్ సంబంధించి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్తో మనం ఈ పిఆర్ అకాడమీ యాప్లోనే పెట్టడం అనేది జరిగిందనమాట. సో దోస్ హు ఆర్ విల్లింగ్ టు గో టు దిస్ మెటీరియల్, సో యూ కెన్ కాంటాక్ట్ పిఆర్ అకాడమీ మేనేజ్మెంట్ అండ్ గెట్ త్రూ ద మెటీరియల్ ఆర్ ఎనీథింగ్. వీడియోస్ ఆల్సో, వీడియోస్ కూడా కంప్లీట్గా మనం చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ అనేది కావాలనుకుంటే పిఆర్ అకాడమీ మేనేజ్మెంట్ కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళు ఎంత ప్రైజ్ అనేది పెడితే దాన్ని బట్టి మీరు కొనుక్కొని తీసుకొని ఇది వీడియోస్ అన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే మీరు ఏదైతే సిస్టమ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాయో దానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో వితౌట్ వీడియోస్ ఇట్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. డైరెక్ట్గా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయడం కన్నా ముందు అసలు వీడియోస్ వాచ్ చేసి దాంట్లో ఉండే పీవైక్యూస్ అన్ని చేసిన తర్వాత మనం బయట మెటీరియల్స్ ఫాలో అయితే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది మనకి ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2లో మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్ అసిస్టెంట్కి అంత ఇంపాక్ట్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది కంప్లీట్ బీటెక్ సంబంధించిన కాన్సెప్ట్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ అవనండి, జావా అవనండి, పైథాన్ అవనండి, కంప్లీట్ దానికి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి దీని మీద అయితే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. రిలేటెడ్ టు సిజిఎల్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2 వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ చదువుతారు. బట్ రిగార్డింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్ అసిస్టెంట్కి మనం ఇప్పుడు వరకు టాపిక్స్ మిగతా ఏవైతే ఉన్నాయో చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్స్ చూడండి. వెబ్ బ్రౌజర్స్, వెబ్సైట్స్, సెర్చ్ ఇంజిన్స్, ఇవి మళ్ళీ ఎందులోకి వస్తుంది? ఇంటర్నెట్లోకి వస్తుంది. ఓకే, వెబ్ బ్రౌజర్, వాట్ ఈస్ మీన్ బై వెబ్ బ్రౌజర్? వెబ్ బ్రౌజర్స్ అంటే ఏంటి మనకు చెప్పండి, కొన్ని గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ వెబ్ బ్రౌజర్. చూడండి, గూగుల్ క్రోమ్, ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోము, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నెక్స్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్, నెక్స్ట్ ఇంకేమున్నాయి? నెట్స్కేప్ నావిగేటర్, ఓకే, నెక్స్ట్ ఇంకా మనం యూస్ చేసే బ్రౌజర్ విండోస్ 10 డిఫాల్ట్గా ఒక బ్రౌజర్ అనేది లాంచ్ చేసింది. అదే అడుగుతారు బిట్, విండోస్ 10 అనేవాడు. ఇప్పుడు ల్యాప్టాప్స్ మీరు చూడండి, విండోస్ 10 ఎవడైతే ల్యాప్టాప్స్ మీరు కొంటున్నారో ల్యాప్టాప్ ఆన్ చేయగానే మనకి డిఫాల్ట్గా ఒక వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. అదేంటది? ఒపేరా. ఓకే, ఒపేరా. నెక్స్ట్ ఇంకేంటంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇది. సో విండోస్ 10 అని కూడా మనకి డిఫాల్ట్గా లాంచ్ చేసిన వెబ్ బ్రౌజర్ విండోస్ 10 మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది. సో ఇది ఇలా అడుగుతాడు అనమాట. నెక్స్ట్ ఇందులోనే మనం ఇంతకుముందు మొబైల్స్లో యూస్ చేసేవాళ్ళం, అంటే ఒక 5 years బ్యాక్ బ్రౌజర్ అనేది ఏం బ్రౌజర్? అది యూసీ బ్రౌజర్. అది ఓకే, యూసీ బ్రౌజర్. సో ఇవి మనకు తెలిసినవి, ఇవి ఒకవేళ వస్తే మనం పెడతాం. మరి తెలియనివి ఎన్ని ఉన్నాయి? దగ్గర ఒక 50 ఉన్నాయి, 50 to 60 బ్రౌజర్స్ ఉన్నాయి మనకి. సో ఈ 50 to 60 బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది మన కోర్సులో. ఓకే, సో బ్రౌజర్స్ అనేది కంప్లీట్గా చదువుతా అంటే ఏం అడుగుతాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ దే వెబ్ బ్రౌజర్ అని అడుగుతాడు. 4 ఆప్షన్లు ఇస్తాడు. 3 వెబ్ బ్రౌజర్ మనకు తెలుసు, అందులో ఒకటి తెలియదు. సో తెలియదు మనం ఏమనుకుంటాం? వెబ్ బ్రౌజర్ కాదనుకుంటాం, కానీ అదే వెబ్ బ్రౌజర్ అవుతుంది. 3 అవ్వు అనమాట. సో అలాగే మనం వెబ్ బ్రౌజర్స్ కంప్లీట్గా మనం నేమ్స్ అనేవి తెలుసుకుంటేనే ఆటోమేటిక్గా మనం ఆ వెబ్ బ్రౌజర్ సంబంధించి ఏది ఇచ్చినా మనం చేయగలం అనమాట. ఓకే, నెక్స్ట్ వెబ్సైట్స్. వెబ్సైట్స్ అంటే మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? HTML కాన్సెప్ట్ వస్తుంది, నెక్స్ట్ XML కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, HTML, XML. సో ఇవి మనకి వెబ్సైట్స్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ HTML అంటే ఇక్కడ మళ్ళీ మనకి అబ్రివేషన్ వస్తుంది. HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML అంటే మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నెక్స్ట్ XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. XML స్టాండ్స్ ఫర్
ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో అలాగా. సో HTML అంటే XML అంటే వెబ్సైట్ సంబంధించి ఇందులో మళ్ళీ ఇంటర్నెట్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఈ వెబ్సైట్స్లోనే మళ్ళీ IP ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, TCP/IP, మళ్ళీ అవన్నీ ఇందులోకి వస్తాయి. అన్నీ కూడా ప్రతి కాన్సెప్ట్ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది మనకి. ఇంటర్నెట్ మళ్ళీ ఇందులోకి వస్తుంది, వెబ్సైట్, వెబ్ బ్రౌజర్స్ ఇవి. ఓకే, ఇదన్నమాట మనకి దీనికి సంబంధించి. ఎప్పుడైతే మనం కంప్లీట్గా చదువుతాం ఆటోమేటిక్గా ఇందులో నుంచి ఏ పెట్టి ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలం. ఓకే, నెక్స్ట్ చూడండి, సెర్చ్ ఇంజిన్స్. వాట్ ఈస్ మెన్ బై సెర్చ్ ఇంజిన్స్? ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ the data, whatever the data you have searched onto the particular engine, that particular engine we can call it as search engine. Okay, అంటే ఏంటి, సపోజ్ గూగుల్ అనేది మనకు సెర్చ్ ఇంజిన్ అవుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు గూగుల్కి గూగుల్ క్రోమ్కి. చూడండి, గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్ అవుతుంది. నెక్స్ట్ గూగుల్ క్రోమ్ ఏమవుతుంది మనకి, వెబ్ బ్రౌజర్ అవుతుంది. ఓకే, అదే తేడా మనకి. గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్ అవుతే గూగుల్ క్రోమ్ అనేది వెబ్ బ్రౌజర్ అవుతుంది. ఇంకా సెర్చ్ ఇంజిన్స్ ఏమున్నాయి మనకి, గూగుల్ కాకుండా బింగ్ ఒకటి ఉంది, ఇంకా బింగ్, నెక్స్ట్ యాహూ ఒకటి ఉంది, నెక్స్ట్ యాహూ కాకుండా ఇంకే ఉంది, ఆస్క్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ask.com అని. సో ఇవి సెర్చ్ ఇంజిన్స్ అనమాట. అంటే మనం ఏదైతే గూగుల్లో ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తామో, బింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఇంజిన్, అందులో కూడా మనం సెర్చ్ ఇంజిన్, అందులో కూడా సెర్చ్ చేయొచ్చు. యాహూలో మనం సెర్చ్ చేయొచ్చు, ask.comలో కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఎన్సైక్లోపీడియాస్ అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం సెర్చ్ చేయొచ్చు. ఈవెన్ నవ్ డేస్ యూట్యూబ్ కూడా వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అయిపోయింది మనకి. అంటే యూట్యూబ్లో ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అవి ఎలాగ వెళ్ళాలి, ఏంటి, డిస్టెన్స్ ఎంత ఉంటుంది, డైరెక్ట్గా మనకి త్రూ వీడియోస్ ద్వారా యూట్యూబ్ అనేది కూడా ఈరోజు వన్ ఆఫ్ ద సెర్చ్ ఇంజిన్ అయిపోయింది మనకి. ఓకే, మనం కన్ఫ్యూజ్ చేయడానికి అలా కూడా అడగచ్చు, యూట్యూబ్ని కూడా పెడతారు. యూట్యూబ్ అంతెందుకు, మనం డైరెక్ట్గా మనం ఎక్కడైనా ఏదైనా ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, ఏం చేస్తున్నాం, గూగుల్లో నుంచి చూస్తున్నాం, అట్ ది సేమ్ టైం యూట్యూబ్లో కూడా మనం చూస్తున్నాం. డైరెక్ట్గా అది కొట్టేస్తున్నాం యూట్యూబ్లో, ఎక్కడ పలానా టిఫిన్ సెంటర్ సైట్ ఉన్నాయి, పలానా పార్లర్ సైట్ ఉన్నాయి, రెస్టారెంట్ సైట్ ఉన్నాయి. సో ఇప్పుడు యూట్యూబ్ అనేది కూడా వన్ ఆఫ్ ద సెర్చ్ ఇంజిన్ అయిపోయింది అనమాట. ఓకే, సో అది నెక్స్ట్ చూడండి, ఎక్స్టెన్షన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి, ఫైల్ ఎక్స్టెన్షన్స్ అంట మనం. అంటే ఏమైనా మన ఒక ఫైల్స్ కానీ లేకపోతే ఏమైనా మనం సేవ్ చేసేటప్పుడు తీసుకుంటుంది అనమాట అవి. అంటే ఇప్పుడు చెప్పొచ్చు చూడండి, వార్డ్ డాక్యుమెంట్స్, ఇప్పుడు MS వర్డ్ ఉంది కదా, word.doc అని ఉంది కదా. సో ఈ .doc అనేది మనకి ఏమవుతుంది అంటే ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. ఓకే, అంటే MS వర్డ్లో మనం చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా .docతో సేవ్ చేయవుతాయి. నెక్స్ట్ ఎక్సెల్ చూడండి, MS ఎక్సెల్ అయితే మనకి .xls సేవ్ అవుతాయి. ఇది కూడా మనకి ఎక్స్టెన్షనే. నెక్స్ట్ పవర్ పాయింట్ అయితే .ppt, పవర్ పాయింట్ అయితే .ppt. ఇది 3 ఫైల్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్పిన. ఇంకా మనకి ఇమేజెస్ ఎలా సేవ్ అవుతాయి, .jpg, నెక్స్ట్ .jpeg, నెక్స్ట్ .psd. ఓకే, .jpg అనేది వన్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మాట్. నెక్స్ట్ .jpeg అనేది వన్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మాట్. .psd అనేది వన్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మాట్. JPG అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ గ్రూప్, జాయింట్ పిక్చర్ ఎక్స్పోర్ట్ గ్రూప్. PSD అంటే ఏంటి, ఫోటోషాప్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మనకి .psdతో సేవ్ అవుతాయి అనమాట. సో ఇవి మనకి ఎక్స్టెన్షన్స్. ఏవైతే మనం ఒక అప్లికేషన్కి చివరి మనం సేవ్ చేసేటప్పుడు మనకు డాట్స్తో సేవ్ అవుతుందో దాన్ని మనం ఎక్స్టెన్షన్ అంటాం అనమాట. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెమొరీ. చూడండి, యూనిట్స్ ఆఫ్ మెమొరీ అంటే ఇందులో చదవాల్సింది ఏంటి చూడండి, బిట్. సో యూనిట్స్ ఆఫ్ మెమొరీలో బిట్, బైట్, నెక్స్ట్ క్యారెక్టర్, నిబిల్. ఓకే, నెక్స్ట్ KB, MB, GB,
టీబీ. సో బిట్ 2 బైట్ 2 క్యారెక్టర్ నిబుల్ కేబీ ఎంబీ జీబీ టీబీ. ఇంకా టీబీ తర్వాత కూడా ఉంది మనకి. టీబీ తర్వాత ఏముంది? పీబీ, ఈబీ, ఎక్స్బీ, వైబీ, జెడ్బీ. ఇవి యూనిట్స్ ఆఫ్ మెమొరీ. బిట్ అంటే ఏంటి? బైనరీ డిజిట్, బైనరీ ఇన్ఫర్మేషన్ అంటూ. నెక్స్ట్ బైట్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? నిబుల్ 1 బిట్ ఈక్వల్స్ టు 1 నిబుల్ ఈక్వల్ టు 4 బిట్స్ అనమాట. నెక్స్ట్ కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, నెక్స్ట్ పెటాబైట్, ఎక్సాబైట్, యోటాబైట్, జెటాబైట్, నెక్స్ట్ ఇంకా ఎక్సాబైట్. సో ఇలాగ మొత్తం మెమొరీ యూనిట్స్ అంటే ఇవన్నమాట. ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్గా ఇందులోంచి అసలు బిట్ అనేది పోదు. మ్యాక్సిమం యూనిట్స్ ఆఫ్ మెమొరీ అంటే ఇదే. అంటే ఇక్కడ ఎలా అడుగుతున్నాడు చూడండి. 10 TB 1024 MB ఈక్వల్స్ టు హౌ మచ్ జీబీ అడుగుతాడు? 1 GB అనమాట. ఓకే, 1 GB అంటే మనకి 1024 MB. సో అలాగే ఇస్తారు మనకి. సో ఇవి మనకి యూనిట్స్ ఆఫ్ మెమొరీలోకి వస్తాయి. డేటాబేస్ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది DBMS అనమాట. డేటాబేస్లోంచి కూడా ఎక్కువగా మనకి అబ్రివేషన్స్ అడుగుతారు. DBMS అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మళ్ళీ ఇందులోకి వెబ్సైట్స్, వెబ్ బ్రౌజర్స్, సెర్చ్ ఇంజిన్స్ అన్నీ వస్తాయి ఇందులోకి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ SQL అంటే ఏంటి? స్టాండర్డ్ క్వరీ లాంగ్వేజ్. కొన్నిసార్లు స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని కూడా అంటాం మనం. ఓకే, స్టాండర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, ఇందులోకే మళ్ళీ HTML, XML అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ చూడండి కంప్యూటర్ నెట్వర్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్స్లో మనకి ఏంటి వస్తాయి? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ నెట్వర్క్స్లో నేర్చుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకే, చూడండి టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఈ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే వస్తాయి? LAN, MAN, WAN, PAN, CAN, SAN. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, పర్సనల్ ఏరియా నెట్వర్క్, క్యాంపస్ ఏరియా నెట్వర్క్, నెక్స్ట్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఇందులో మనకి ఈ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా మనకి టెమ్స్, నెట్వర్క్ సంబంధించి టెమ్స్ అనేవి ఎలా అడుగుతాడంటే చూడండి. మోడెమ్ అంటే ఏంటి? నెక్స్ట్ స్విచ్ అంటే ఏంటి? నెక్స్ట్ రూటర్ అంటే ఏంటి? నెక్స్ట్ హబ్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ సో ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ మోడమ్ అంటే ఏంటి? మాడ్యులేటర్, డిమాడ్యులేటర్, స్విచ్ గురించి, రోటర్ గురించి, హబ్ గురించి, నెక్స్ట్ బ్రిడ్జ్ గురించి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇందులో కూడా మళ్ళీ మనకి అది వైఫై కూడా ఇందులోకి వస్తుంది. మరి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ వైఫై తాలూకు ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి వైర్లెస్ ఫిడిలిటీ అంటాం అనమాట. సో వైఫై తాలూకు ఫుల్ ఫామ్ వైర్లెస్ ఫిడిలిటీ. సో మనకి ఇందులో కూడా నెట్వర్క్స్ కాన్సెప్ట్ చాలా చాలా యూజ్ కాన్సెప్ట్. ఆల్మోస్ట్ దాదాపు మొత్తం నెట్వర్క్ సంబంధించి ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనకు అంతే డీటెయిల్గా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నీ కూడా డీటెయిల్గా మన కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ సిస్టంలో మెయిన్గా చదవాల్సింది ఏంటంటే చూడండి, బైనరీ నెంబర్ సిస్టము, నెక్స్ట్ ఆక్టల్, నెక్స్ట్ డెసిమల్, నెక్స్ట్ హెక్సాడెసిమల్. ఓకే, బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్. సో మెయిన్గా ఈ 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీని గురించి డిస్కస్ చేస్తారు.
సో ఎప్పుడైతే దీని గురించి ఆటోమేటిక్గా డిస్కస్ చేయడం జరుగుతుందో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మనకి దీంట్లోంచి కవర్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. చూడండి, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే టోటల్ మనకి ఎన్ని జనరేషన్స్ ఉంటాయి? ఫస్ట్ 5 జనరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ జనరేషను, నెక్స్ట్ సెకండ్ జనరేషను, నెక్స్ట్ థర్డ్ జనరేషను, నెక్స్ట్ ఫోర్త్ జనరేషను, నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్. సో ఇక్కడ మన జనరేషన్స్కి వచ్చేసరికి చాలా డీటెయిల్గా చదవాలి. ఫస్ట్ జనరేషన్లో మనం ఏం యూజ్ చేసాం? వాక్యూమ్ ట్యూబ్స్. నెక్స్ట్ సెకండ్ జనరేషన్లోనే ట్రాన్సిస్టర్స్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్లోనే ఐసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఫోర్త్ జనరేషన్ విఎల్ఎస్ఏ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్. ఫిఫ్త్ జనరేషన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఇలాగా ఇందులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం యూజ్ చేసాం, ఇందులో ఇంకా టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఏ కంప్యూటర్స్ యూజ్ చేసామో, ఇందులో ప్రాసెసింగ్ తాలూకా స్పీడ్ ఏంటి, అవన్నీ కూడా మనం డీటెయిల్గా అనాలైజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే 5 జనరేషన్స్ గురించి కంప్లీట్గా మీరు చదువుతారో పాయింట్ అనేది వదలకుండా ఆటోమేటిక్గా ఏ బిట్ ఇచ్చినా కూడా మీరు చేయగలరు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈమెయిల్. సో ఇప్పుడు మళ్ళీ ఫాదర్ ఆఫ్ ఈమెయిల్. ఈమెయిల్ ఫాదర్ ఎవరు మనకి? శివ అయ్యాదురై. ఓకే, ఈమెయిల్ ఫాదర్ శివ అయ్యాదురై. సో అలాగే అసలు ఈమెయిల్ అనేది ఎప్పుడు వచ్చింది, @ ఎప్పుడు వచ్చింది, ఈమెయిల్కి సంబంధించిన మొత్తం, ఈమెయిల్లో ఎక్కువ దేని గురించి అడుగుతాడు, ఈమెయిల్ తల ఫీచర్స్ అడుగుతాడు ఎక్కువ. అంటే ఏంటి, ఇన్బాక్స్ అంటే ఏంటి, ట్రాష్ అంటే ఏంటి, నెక్స్ట్ రిప్లైకి రిప్లై ఆల్కి తేడా ఏంటి, నెక్స్ట్ సెంట్ ఐటమ్స్ అంటే ఏంటి. ఓకే, సో ఇలాగ మనకి ఈమెయిల్కి సంబంధించి ఏవైతే మనం ఒక మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అందులో మళ్ళీ ఇంకా ఏంటి సిసి బీసీసీ ఇవి కూడాను, 1 కాదు 2 కాదు, ఈమెయిల్కి సంబంధించి ఫీచర్స్ ఏవైతే మనం ఈమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్బాక్స్లో కనిపిస్తాయో మొత్తం ప్రతిదీ చదవాల్సిందే. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎంఎస్ వర్డ్ అండ్ ఇట్స్ ఫీచర్స్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎంఎస్ వర్డ్లో మనకు మెయిన్గా చదవాల్సిందే ఎంఎస్ వర్డ్ షార్ట్ కట్స్ అనమాట. షార్ట్ కట్స్ అవుతాము. అలాగే అట్ ది సేమ్ టైం మనకి ఇందులో టూల్స్ ఉంటాయి చూడండి. అంటే ఏంటి, ఫైలు, ఇన్సర్ట్, డిజైన్, వ్యూ. సో ఇవి మెయిన్. సో ఇందులోంచి కంప్లీట్గా ప్రతిదీ చదవాలి. సో ఎంఎస్ ఆఫీస్ మీద ఆల్మోస్ట్ చాలా మనం వీడియోస్ చేయడం జరిగింది. సో అందులో ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఫోటో పెట్టి స్క్రీన్ షాట్ పెట్టి చేయడం జరిగింది. సో ఎంఎస్ ఆఫీస్ గురించి అది. నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ థ్రెట్స్. నెక్స్ట్ కంప్యూటర్ సెక్యూరిటీ. కంప్యూటర్ థ్రెట్స్ అలాగే ఇంకేంటంటే ఈ రెండు ఒకటే, కంప్యూటర్ థ్రెట్స్ అన్న నెక్స్ట్ కంప్యూటర్ సెక్యూరిటీ అన్న ఈ రెండు కూడా ఒకటే. సో ఏంటి కంప్యూటర్ థ్రెట్స్, కంప్యూటర్ సెక్యూరిటీ అంటే మనకి చూడండి ఇందులో ఏంటంటే వస్తాయి. కంప్యూటర్ థ్రెట్స్, కంప్యూటర్ సెక్యూరిటీ అంటే మనకి వైరస్, యాంటీ వైరస్, నెక్స్ట్ అటాక్స్ అన్నమాట, ట్రోజన్ హార్స్, వార్ము, ర్యాన్సమ్ వేరు. ఓకే, నెక్స్ట్ ఫైజింగ్, నెక్స్ట్ ఫైర్ వాల్, నెక్స్ట్ గేట్వే. సో ఇవి మనకి ఓకే. నెక్స్ట్ ఇందులో ఇంకా కీ లాగర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది.
సో ఈ కంప్లీట్ టెర్మినాలజీ అంతా మనకి కంప్యూటర్ థ్రెడ్స్ కంప్యూటర్ సెక్యూరిటీలోంచి ఉంటుంది అనమాట. అంటే ఏంటి వైరస్, వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ వైరస్? వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్, యాంటీవైరస్. నెక్స్ట్ ట్రోజన్ హార్స్ అంటే ఇది వన్ ఆఫ్ ద అటాక్స్ అనమాట. నెక్స్ట్ వార్మ్ అనేది కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది అటాక్స్. ర్యాన్సమ్ వేర్ దేనికి యూజ్ చేస్తాం అంటే ఏ టైంలో ర్యాన్సమ్ వేర్ అనేది అటాక్ జరుగుతుంది. నెక్స్ట్ ఫైజింగ్ అంటే ఏంటి, ఫైర్ వాల్ అంటే ఏంటి, గేట్వే అంటే ఏంటి. సో ఇదంతా కూడా మనకి నెట్వర్కింగ్ అట్ ద సేమ్ టైమ్ కంప్యూటర్ థ్రెడ్స్ కంప్యూటర్ సెక్యూరిటీలోకి మనకు కవర్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎంఎస్ పవర్ పాయింట్ అంటే ఫీచర్స్. ఎంఎస్ పవర్ పాయింట్లో కూడా సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా, ఎంఎస్ వర్డ్లోని ఫైల్, ఇన్సెట్, డిజైన్, లేఅవుట్, నెక్స్ట్ ట్రాన్సిషన్స్, నెక్స్ట్ యానిమేషన్స్, నెక్స్ట్ వ్యూ. సో ఈ కంప్లీట్ రిబ్బన్ అంటాం అనమాట. దీని అంతటిని ఏమంటాం అంటే మనం కెన్ కాల్ ఇట్ యాస్ రిబ్బన్ అంటాం. ఓకే, సో అసలు ఫైల్లో ఏముంటాయి, ఇన్సర్ట్లో ఏముంటాయి, షేప్స్ అవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ పిక్చర్స్ ఉంటాయి. నెక్స్ట్ సో ఏదైనా షేప్స్ ఇన్సర్ట్ చేసుకోవాలన్నా, పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవాలన్నా ఇన్సర్ట్లోకి వెళ్తాం. నెక్స్ట్ డిజైన్ అంటే మన పవర్ పాయింట్ డిజైన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి. నెక్స్ట్ లేఅవుట్, నెక్స్ట్ ట్రాన్సిషన్ అంటే ఏంటి, యానిమేషన్ అంటే ఏంటి. సో మొత్తం కంప్లీట్గా కూడా పవర్ పాయింట్ నుంచి ప్రతిదీ మనం చదవాలన్నమాట. పవర్ పాయింట్ ఓపెన్ చేస్తే ఏవైతే కనిపిస్తాయో ప్రతిదీ చదివితేనే పవర్ పాయింట్ నుంచి ఏ పెట్టించినా మనం రాయగలుగుతాం. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి అనాలిసిస్లో ఏంటంటే మ్యాక్సిమం ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నిటి గురించి కూడా కంప్లీట్గా అనాలిసిస్ అంటే ఇదనమాట. సో దీనికి ఇంకా మీకు డీటెయిల్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ కనిపిస్తున్న 26 టాపిక్స్, ఆల్మోస్ట్ 26 టాపిక్స్ కూడా పిఆర్ అకాడమీ యాప్లో అయితే పెట్టడం జరిగింది. సో ఎవరికైనా కావాలనుకుంటే పిఆర్ అకాడమీ మేనేజ్మెంట్ కాల్ చేసి మీరు ఆటోమేటిక్గా ఈ కోర్స్ అనేది మీరు పొందడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి అసలు బిట్స్ అనేవి ఎలా అడుగుతున్నాడు, ప్రీవియస్ ఇయర్ గతంలో బిట్స్ అనేవి ఎలా అడిగాడు అనేది ఒకసారి చూడండి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. నేను చెప్పాను కదా ఇందాక, జనరేషన్స్లో మనకి ఫస్ట్ జనరేషన్స్లో కానీ సెకండ్ జనరేషన్స్లో కానీ అసలు ఏ కంప్యూటర్స్ యూజ్ చేశాడు. స్టార్ 100, అట్లాస్, అబాకస్, సియాక్. సో ఇది మనకు మెయిన్. ఓకే, సో సియాక్ అనేది మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో యూజ్ చేశాడు అనమాట. చాలా ఉన్నాయి, అందులో మనకి సియాక్ అనేది అడిగాడు. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకా మీకు ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అడుగుతాడు. అవి ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా, కోబాల్, నెక్స్ట్ పాస్కల్, నెక్స్ట్ ఇవి మెయిన్ చదవాలి. కోబాల్ అంటే ఏంటి, కామన్ బిజినెస్ ఓరియంటల్ లాంగ్వేజ్, కామన్ బిజినెస్ ఓరియంటల్ లాంగ్వేజ్. పాస్కల్, నెక్స్ట్ ఫార్ములా ట్రాన్స్లేషన్, ఎఫ్టీ అంటే. ఓకే, సో ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మనం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేస్తాం. అంటే ఆడ ఎలా అడవచ్చు జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో, ఇందులోనే మళ్ళీ ఇంకే మైక్రో ప్రాసెసింగ్ స్పీడ్ అని చెప్పి ఉంటుంది. మైక్రో ప్రాసెసింగ్ స్పీడ్ అని చెప్పి ఉంటుంది, దాని మీద కూడా ఎక్కువ అడుగుతాడు ఈ జనరేషన్ సంబంధించి. ఓకే, సో ఏంటంటే ఆటోమేటిక్గా జనరేషన్స్ గురించి చెప్పిన కంపల్సరీ బిట్ పడుతుంది. ఇందులో బిట్లు పెట్టాలంటే టోటల్ 5 జనరేషన్స్ కంప్లీట్గా నేర్చుకుంటేనే మనం చేయగలం అనమాట. ఓకే, నా సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీఎం? ఎబ్రివేషన్స్ అడుగుతాడు, ఎబ్రివేషన్స్. సో ఇక్కడ చూడండి, ఏటీఎం అంటే ఏంటి, ఆటోమేటిక్గా మనకు తెలిసిందే. ఇది ఆటోమేటిక్ టోటలింగ్ కాదు, నెక్స్ట్ ఆటోమేటిక్ టెల్లర్ కాదు, ఆటోమేటెడ్ టోటలింగ్ కాదు, నెక్స్ట్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఓకే, ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఇది మనకి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. కాకపోతే ఇప్పుడు ఈ 3 చూడండి, ఈ 3 కూడా మనకి దగ్గరగానే ఉన్నాయి.
చూడండి, ఆటోమేటిక్ టోటలింగ్, నెక్స్ట్ ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్, ఆటోమేటెడ్ టోటలింగ్ మెషిన్. ఈ 3 ఆప్షన్స్ కూడా మనకు దగ్గరగానే ఉన్నాయి కాబట్టి 4 ఆప్షన్స్ కరెక్ట్గా చదివిన తర్వాత మాత్రమే ఆన్సర్ చేయగలం. ఎందుకంటే ఎలా పడితే అలాగ మనం స్టార్టింగ్ ఇక్కడ ఆటోమేటెడ్ కనిపించింది కదా అని చెప్పి పెట్టకూడదు, కంప్లీట్గా చదవాలి. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ కంప్లీట్గా చదివిన తర్వాత ఆటోమేటిక్గా మనకి బిట్ అనేది. సో కొంతమంది ఏంటంటే ఓవర్ లుక్లో మనం పెట్టేస్తాం, ఓవర్ లుక్లో ఇది పెడతాం మనం, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 3rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ అమెరికన్ కంప్యూటర్ సన్ మైక్రోసిస్టమ్ అక్వైర్డ్ బై ఒరాకల్? సో ఒరాకల్ ఎవరంటే మనకి వినోద్ కోస్లా. ఓకే, సత్యనాదెల్ల అంటే దేనికి మనకు వస్తుంది? మైక్రోసాఫ్ట్ సిఈఓ. మైక్రోసాఫ్ట్ సిఈఓ మనకి సత్యనాదెల్ల. ఓకే, సబీర్ భాటియా అంటే మళ్ళీ ఇక్కడ యాహూ. సో వినోద్ కోస్లా అనేది మనకు ఒరాకల్కి అనమాట. ఓకే, సో ఇలాగ మనకి ప్రతిదీ కూడా ఎప్పుడైతే మన ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఫౌండర్స్ మనం కంప్లీట్గా చదువుతామో ఆటోమేటిక్గా అనాలిసిస్ చేస్తూ మన ఎగ్జామినేషన్లో ఏంటంటే ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏంటంటే వినోద్ కోస్లా అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, హూ ఇస్ ది కో ఫౌండర్ ఆఫ్ యాపిల్ కంప్యూటర్స్? సో యాపిల్ కంప్యూటర్స్కి మనకి కో ఫౌండర్ ఎవరు అంటే మనకి స్టీవ్ జాబ్స్. ఓకే, సో యాపిల్ కంప్యూటర్స్కి మనకి కో ఫౌండర్ ఎవరంటే స్టీవ్ జాబ్స్ అనమాట. సో ఇప్పుడైతే మనకి ఫౌండర్స్, ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫౌండర్స్, ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కంప్లీట్గా మీరు చదివితేనే ఇలాంటి బిట్లు చేయగలరు. కాకపోతే ఏంటి అప్డేట్ అవుతున్నాయి. సో ఈ యాపిల్ అనగా, నెక్స్ట్ ఈ ఒరాకిల్ అనగా, ఈ సన్ మైక్రోస్ ఇవన్నీ అప్డేటెడ్ కో ఫౌండర్స్ లిస్ట్ అనమాట. సో ఇవి మనం ఏంటంటే అప్డేటెడ్ లిస్ట్ అనేది గ్యాదర్ చేసుకొని మనం చదువుకోవాలన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, this is all about today's session. So this is the complete analysis regarding the computer operator and system assistant anamata. So those who are willing to go and take this course, who can contact to PR Academy and they will provide the course. Okay, thanks for watching. We will meet with another video. Thank you. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.